చాలామంది సందేశ కార్యక్రమాలు ఎలా ఇస్తూ ఉంటారు అంటే ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క రకం. కొంతమంది మేము చేసేదే రైట్ అండి, వేరే వాళ్ళు ఎవరికి సందేశం రాదు అనుకుంటూ ఉంటారు. మరికొంతమంది వాళ్ళు చేసేదే రైట్, ఇంకెవ్వరు ప్రపంచంలో ఇంకెవరు పని చేయట్లేదు అన్నట్టు మాట్లాడుతుంటారు. ఖురాన్ గ్రంథంలో సృష్టికర్త అల్లాహ్ తఆలా తెలియజేస్తున్నాడు 16వ అధ్యాయం సూర నహల్ 125వ వాక్యంలో, ఉదు ఇలా సబీలి రబ్బిక బిల్ హిక్మా వల్ మౌయిజతిల్ హసన వజాదిల్హుం బిల్లతి హియ అహసన్. అర్థం ఏమిటంటే, ఓ ప్రవక్త, అల్లాహ్ తఆలా ప్రవక్తకు తెలియజేస్తున్నాడు, ఓ ప్రవక్త నీ ప్రభు మార్గం వైపునకు ప్రజలను ఆహ్వానించు. ఎలా? బిల్ హిక్మా, వివేకంతో మరియు చక్కని హితబోధతో. చూసారా, ప్రజలను మనం ఆహ్వానించాలి, కోపంగా కాదు, ద్వేషంగా కాదు, మంచి వివేకంతో ప్రజల్ని ఆహ్వానించాలి. మరియు ఒకవేళ వారితో ఏదైనా డిబేట్ చేయవలసి వచ్చింది, డిస్కషన్ చేయవలసి వచ్చింది, ఉత్తమమైన పద్ధతిలో చేయాలి. మన వల్ల ఇస్లాంకి లాభం జరగకపోయినా పర్వాలేదు, కానీ నష్టం జరగకూడదు సోదరులారా. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. సమాజంలో ఎలా ఉంటుంది అంటే, కొద్ది గొప్ప జ్ఞానం నేర్చుకున్న తర్వాత నేను చేసేదే రైట్ అని మంచి మాట చెబుతుంటారు, కానీ చెప్పే విధానం బాగోదు. ఎప్పుడైతే మన చెప్పే విధానం బాగోదో అప్పుడు ఏమవుతుందో తెలుసా? ప్రజలు మన దగ్గరికి రారు, పారిపోతారు. మనం ఇచ్చే సందేశం మంచిదై ఉండాలి, మన మాట్లాడే పద్ధతి మంచిదై ఉండాలి, మన నడవడిక మంచిదై ఉండాలి, మనము ప్రజల పట్ల వ్యవహారంలో మంచితనంతో ఉండాలి, అన్ని విషయాల్లోనూ ఉండాలి. చిన్న చిన్న పొరపాట్లు జరుగుతుంటాయి, అది వేరే విషయం, కానీ అన్నిట్లో ఉత్తమమైన పద్ధతిని మనం అనుసరించాలి, అప్పుడే జరుగుతుంది. ఇంకొక విషయం, చాలామంది ఈ సందేశం ఇవ్వాలి అనే ఉద్దేశంతో మంచి తపన ఉంటుంది, సందేశం ఇవ్వాలి అని. వారు సమాజంలో ఎలా ఉంటారు అంటే, టైంకి అజాన్ అయిపోయింది, నమాజ్ చదవాలి, ఆ వ్యక్తికి సందేశం అందజేయాలండి, నమాజ్ లేకపోయినా పర్వాలేదు కానీ ముందు సందేశం అందజేయాలి అన్న ఆలోచనలో ఉంటారు. ఇది కూడా తప్పు. మనము సందేశం అందజేయాలి, ఆ బాధ్యత అది నెరవేర్చాలి. దానితో పాటు మనం టైంకి మన నమాజులన్నీ కూడా మనం జాగ్రత్తగా చేసుకోవాలి. మీరు మీ మీద ఉన్న ఫరజ్ నమాజులు చేయకుండా వేరే వారికి సందేశం ఇచ్చుకుంటా కూర్చుంటే కుదరదు. ఇది అవ్వాలి, అది అవ్వాలి. ఆ తర్వాత సమాజంలో మరికొంతమంది ఉన్నారు, వాళ్ళు ఎలా ఉంటారు? ప్రస్తుతము ముస్లిం సమాజంపై అనేక రకాల నిందలు ఉన్నాయి కదా. ఒకటేమిటి అంటే గడ్డము, టోపీ, జుబ్బా, ఈ మూడింటిని చూపించేసి వీళ్ళు ఉగ్రవాదులు అంటున్నారు. ఇప్పుడు మనం ఏం చేయాలి? మనం పని చేద్దామండి, జుబ్బా తీసేద్దాం, గడ్డం తీసేద్దాం, టోపీ తీసేద్దాం, నీట్గా ఇన్షర్ట్ వేసుకొని మనం సందేశ కార్యక్రమాలు ఇద్దాం, సరిపోద్దా? వారు ఈ మూడింటిని చూపించి ఉగ్రవాదులు అంటుంటే మనం ఈ మూడు పెట్టి ఉగ్రవాదులు కాదు మంచి వాళ్ళు ఆదర్శవంతులను చూపించాలి. అంతేకాని ఆ మూడింటిని తీసేయడం వల్ల సమస్య తీరిపోదు. ఉదాహరణకి రోడ్డు మీద వెళ్తూ ఉన్నారు ఇద్దరు ముస్లింలు, ఒక వ్యక్తి నీట్గా ఇన్షర్ట్ చేసుకొని గడ్డం ఏమీ లేదు, ఒక పెద్ద బండరాయి ఉంది, తీసి పక్కన పెట్టాడు. చుట్టూ వెళ్తున్న వాళ్ళు ఏమనుకుంటారు? ఎవరో వ్యక్తి మంచి పని చేశాడులే అనుకుంటారు, అవునా? అదే పని మరొక వ్యక్తి జుబ్బా వేసుకొని టోపీ పెట్టుకొని గడ్డంతో తీశాడు, ఏమంటాడు? సాహిబ్ గారు మంచి పని చేశాడు అంటారు. ఇద్దరి పేర్లు తెలియదు. వాళ్ళు ఏ గడ్డాలు పెట్టి పెట్టుడు గడ్డాలతో ఏ టోపీలు చూపించి ఏ జుబ్బాలు చూపించి ఉగ్రవాదులుగా చూపిస్తున్నారో అవన్నీ వేసుకొని మనము ఉగ్రవాదులము కాము, మేము ఆదర్శవంతులము, సమాజానికి ఉపయోగపడేవారము అని చూపించాలి సోదరులారా. చాలామంది ఇక్కడ కూడా వేరే రూట్లకు వెళ్ళిపోతుంటారు. అన్ని విధాలుగా మనము అల్లాహ్ ఎలా ఉండమన్నాడో అలా ఉండాలి, అందులో ఏమి సందేహం లేదు. అల్లాహ్ ఏ పనులు చేయమన్నాడు అలా చేయాలి. ప్రతి విషయంలోనూ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ఆదర్శంగా తీసుకోవాలి. లేదండి ఆ కాలం వేరు, ఈ కాలం వేరు. ఏ కాలమైనా మనకు ఖురాన్ మరియు సహీ హదీసులే ఆదర్శం. వాటి ప్రకారంగానే జీవితం గడపాలి, వాటి ప్రకారంగానే దావత్ ఇవ్వాలి, సందేశం కూడా దాని ప్రకారంగానే ఇవ్వాలి, మనకిష్టం వచ్చినట్లు కాదు. ఎందుకని అంటే ప్రస్తుత సమాజంలో ఒక ఫిత్నా బాగా పెరిగిపోతుంది. అదేమిటి? మున్కిరీనే హదీస్, అంటే హదీసుల తిరస్కారులు. ఎందుకు పెరుగుతుంది?
మిడిమిడి జ్ఞానంతో వారు ఏం చేస్తారు? సందేశ రంగంలో దిగిపోతారు. అక్కడ వచ్చే ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేక ముందు ఒక హదీస్ని, తర్వాత రెండో హదీస్ని, తర్వాత మూడో హదీస్ని, ఇలా హదీసులను తిరస్కరించుకుంటూ వెళ్ళిపోతారు. ఎందుకని? అది ఎప్పుడు అవతరింపజేయబడింది, ఎలా అవతరింపజేయబడింది, దాని యొక్క అవతరణ యొక్క ఉద్దేశం ఏమిటి తెలియదు. కాబట్టి మిడిమిడి జ్ఞానంతో సందేశ కార్యక్రమాలు చేయకూడదు. అలాగే మనకు తెలిసిందే అన్నట్టు చేయకూడదు. ఖురాన్ మరియు సహీహ్ హదీస్ ప్రకారం ఏదైతే ఉందో అవన్నీ కూడా చేయాలి సోదరులు.